ఇంటర్ ఫలితాల్లో అవకతవకలపై అఖిలపక్ష నేతలు గవర్నర్ను కలిశారు. రాజ్భవన్లో నరసింహన్తో కలిసి సమావేశమైన ఉత్తమ్, బట్టి, జగ్గారెడ్డి, షబ్బీర్ అలీ, కోదండరాం, ఎల్ రమణలు ఇంటర్ రిజల్ట్స్ వివాదంపై ఫిర్యాదు చేశారు. ఇంటర్ బోర్డు నిర్లక్ష్యంతో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదని గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లారు. విద్యార్థులకు న్యాయం చేయడంతో పాటు అవకతవకలకు కారణమైన అధికారులపై చర్యలకు ఆదేశించాలని కోరారు. ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడే కేసీఆర్ గారి పరిపాలనలో కనీస పరిపాలన సమర్థత లేదు. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ పూర్తిగా తెలంగాణలో లక్షల మంది విద్యార్థులతో జీవితాలతో ముడిపడిన విషయం, వాళ్ళ జీవితాలకి టర్నింగ్ పాయింట్ అనే విషయం. అందులో ఈ మార్క్స్ ఎంసెట్లో వెయిటేజ్ ఉంటుంది. ఈ మార్క్స్ ద్వారానే వాళ్ళ ఫ్యూచర్ కెరియర్ డిసైడ్ అవుతుంది. తెలంగాణ విద్యార్థి లోకంలో ఈ ప్రభుత్వంపై, ఈ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్పై, రిజల్ట్స్పై విశ్వాసం కోల్పోయినరు. ఇవి ఆత్మహత్యలా, ఇది తెలంగాణ ప్రభుత్వం చేసిన హత్యలా యావత్ తెలంగాణ సమాజం ఆలోచన చేయాలి. గ్లోబల్ టెక్నాలజీస్కి ఈ టెండర్కి క్వాలిఫైడ్ కాదు. ఈ కుటుంబాలకి 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని చెప్పి కూడా మా డిమాండ్గా గవర్నర్ గారికి మనవి చేసినాం. ఎడ్యుకేషన్ మినిస్టర్ క్యాబినెట్లో ఉండడానికి అర్హత లేదు. గ్రాస్ ఇన్కాంపిటెన్స్, చాలా క్యాజువల్ అప్రోచ్, తన పని తను సరిగ్గా చేయలేకపోయిండు. అదేవిధంగా తన రెస్పాన్స్ కూడా విద్యార్థులకి, తెలంగాణ సమాజానికి అవమానకరంగా ఉండిందని చెప్పి నేను మనవి చేస్తున్నాం. 20 మంది విద్యార్థులు చనిపోయాక ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టడం సిగ్గుచేటని కాంగ్రెస్ నేత విజయశాంతి ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్లాక్ లిస్టులో ఉన్న గ్లోబరీనా సంస్థకు కాంట్రాక్టు ఎలా వచ్చిందో చెప్పాలని డిమాండ్ చేస్తున్న విజయశాంతితో మా వరంగల్ ప్రతినిధి ప్రశాంత్ ఫేస్ టు ఫేస్. జరిగిన అవకతవకలతో రాష్ట్రం ఒట్టొడుకుతుంది. వరంగల్ అర్బన్ కలెక్టరేట్ ముట్టడిలో పాల్గొన్నటువంటి విజయశాంతిని అరెస్ట్ చేసి అసన్పర్తి పోలీస్ స్టేషన్కి తరలించారు. దీని మీద మాట్లాడడానికి మనతో ఉన్నారు. మేడం చెప్పండి, ఇంటర్మీడియట్ ఫలితాల అవకతవకలతో 20 మంది విద్యార్థులు ఆత్మ బలిదానాన్ని చేసుకోవడాన్ని కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా చూస్తుంది? మేము అందుకే వాళ్ళ ఉద్యమం చేస్తాం. అన్ని కలెక్టరేట్ ముట్టడించాం మేము. అండ్ వాళ్ళ మమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకొచ్చి ఇక్కడ పోలీస్ స్టేషన్లో పెట్టారు. వరంగల్కి నేను రావడం జరిగింది. పోరాటాలు చేసి తెచ్చుకున్న తెలంగాణ ఇవాళ మళ్ళీ పోరాటాలు చేయాల్సిన పరిస్థితిని తీసుకొస్తున్నాడు కేసీఆర్. ఆయన ముఖ్యమంత్రిగా ఫెయిల్ అయ్యాడు. ఆయన ఏ రకంగా న్యాయం చేయట్లేదు. ఏ ఇష్యూ అయినా తీసుకోండి, తెలంగాణలో వాళ్ళ విద్యార్థులది పెద్ద ఇష్యూ, చనిపోతున్నారు. దాని గురించి అసలు సీరియస్గా లేకుండా కమిటీ వేస్తాం, రీవాల్యుయేషన్ చేస్తాం, పాస్ అయిన వాళ్ళకి ఒకటి, ఫెయిల్ అయిన వాళ్ళకి ఒకటి అని ఈ రకంగా చెప్పుకుని జస్ట్ ఆ ఇష్యూ నుంచి దాటేద్దామని చూస్తున్నాడు. బట్ ఇది కరెక్ట్ కాదు. ఇది ఒక సీరియస్నెస్ ఉండాలి. ఎందుకంటే జీవితాలతో సమస్య. ఇది విద్యార్థుల వాళ్ళ భవిష్యత్తు దాని మీద ఆధారపడింది. అంత కూల్గా తీసుకుంటున్నాడంటే అసలు ముందు కేసీఆర్ గారిని శిక్షించాలి. యాజ్ అ సీఎం ఆయన కరెక్ట్ వ్యక్తి ఇక్కడ కాదు. సో మా డిమాండ్ ఏంటంటే చనిపోయిన బిడ్డలకి, వాళ్ళ తండ్రులకి మీరు ఏ రకంగా న్యాయం చేస్తారు, వాళ్ళు ఏ రకంగా మీరు ఆదుకుంటారు. ఒకటి, గ్లోబరీనా కంపెనీకి వాళ్ళు అసలు ఎవరు తీసుకొచ్చారు, వాళ్ళకి ఇది అప్పచెప్పింది ఎవరు, అవన్నీ వాస్తవాలు బయట రావాలి. వాళ్ళని జైల్లో పెట్టాలి. మూడవది ఏంటంటే ఈ మంత్రి ఎవరున్నారో వాళ్ళని సస్పెండ్ చేయాలి. కేసీఆర్ ప్రగతి భవన్లో సమీక్ష చేసి మేము విద్యార్థులకు భరోసా ఇస్తున్నామని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈ స్టేట్మెంట్ ఏ విధంగా చూస్తారు? అంటే 5 రోజుల తర్వాత ఆయన లేచి వచ్చాడండి. సంఘటన జరిగినప్పుడు, ఫస్ట్ డే ఒక సంఘటన జరిగినప్పుడు ఆ రోజు ఆయన స్పందించి ఆ రోజే జాగ్రత్తలు తీసుకుని ఉంటే ఇంతమంది చనిపోయేవారు కాదు కదా. 5 రోజుల తర్వాత స్పందించి చెప్తున్నాడు కమిటీ. అది కూడా సీరియస్నెస్ ఉంటుందండి. నేను చెప్తున్నాను కదా, ఇవాళతో అయిపోతుంది. మళ్ళీ రేపటి నుంచి వేరే టాపిక్కి వెళ్తాడు, దాటేస్తాడు. ఇది ఆయన 2014 నుంచి 19 వరకు 2 సార్లు ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు కదా. 2 సార్లు నుంచి ఇదే జరుగుతుంది. ఇంతవరకు ఏ ఒక్క ఇష్యూ మీద న్యాయం జరిగింది మాత్రం లేదు. సో ఇది కూడా న్యాయం జరుగుతుంది మేము అనుకోవట్లేదు. ఇది దాటేస్తాడు.
ఆయనలో చిత్తశుద్ధి ఉంటే చనిపోయిన వాళ్ళకి న్యాయం చేయాలి, వాళ్ళకి ఏ రకంగా ఆదుకుంటా అని చెప్పాలి, మంత్రిని సస్పెండ్ చేయాలి. ప్లస్ ఈ యొక్క గ్లోబరీనా అన్న కంపెనీ మీ కొడుకును ఆ గ్లోబరీనా వాళ్ళు బాగా దోస్తులు కదా, వాళ్ళు ఎవరు తీసుకొచ్చాడు అవన్నీ బయటకు రావాలి, అది వాళ్ళని శిక్షించాలి. సో అది చేయకపోతే మాత్రం విద్యాలోకం మొత్తం మళ్ళీ ఆయన క్యాంప్ ఆఫీస్ని ముట్టడిస్తుంది. మొత్తానికి 20 మంది విద్యార్థుల కుటుంబాలకు న్యాయం జరగాలని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుకుంటున్నామని చెప్పేసి కాంగ్రెస్ స్టార్ క్యాంపర్ విజయశాంతి కోరుకుంటున్నారు. కెమెరామెన్ రామరాజ్తో ప్రశాంత్ HMTV వరంగల్.